దారిని పోయే వ్యక్తి ఎవరన్నా మీరు నడిచి వెళ్తున్నారని కారు ఆపి, రండి ఎక్కండి సార్, మీరు ఎంత దూరం నడిచి వెళ్తారు, కారు ఎక్కండి అన్నారనుకోండి. సరే నడవలేకపోతున్నామని ఎక్కారు. ఎక్కి కూర్చోగానే ఫస్ట్ గేర్ వేసి, సార్ ఇదే సార్ ఫస్ట్ టైం కారు తీస్తున్నాను అన్నాడు అనుకోండి. బాబు అబ్బాబు నీకు దండం పెడతాను అబ్బాబు, కాదు సార్ మీకు ఒక 2000 ఇస్తా మీరు నాతో పాటు వస్తే అన్నాడు అనుకోండి. సరే 2000 కోసం ఆశపడినా సరే కొద్దిగా దూరం వెళ్ళిన తర్వాత ఆయన అటు ఇటు వెళ్తున్నాడు అనుకోండి. ఏం చేస్తారు మీరు? బాబు 4000 ఇస్తా, దించేయి నాన్న నీకు దండం పెడతా అంటారు. కావాలంటే నీకు 4000 ఇస్తా, దించేయి. ఎందుకు? నీవు నమ్మితేనే నీవు తనతో ప్రయాణం చేస్తావు. నీవు నమ్మితేనే ఎవరైనా చెప్పిన మాట నీవు వింటావు. అబ్రహాము దేవుని నమ్మి దేవుడు డ్రైవర్గా తీసుకొని వెళ్ళేటప్పుడు, అయ్యా నువ్వు ఎక్కడికి తీసుకెళ్తే నేను అక్కడికి వస్తాను, ఎందుకంటే నేను నిన్ను నమ్ముతున్నాను. అబ్రహాము దేవుని నమ్మి ఆయన వెంట వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. Abraham believed in God and followed him. అబ్రహాము దేవుని నమ్మి ఆయనను వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని మాటకు అబ్రహాము విధేయుడయ్యాడు. విశ్వాసం ఉంటేనే విధేయత ఉంటుంది, అంతేనా కాదండి? నమ్మితేనే వెంట వెళ్తాం. ఉదాహరణకి దారిని పోయే వ్యక్తి ఎవరన్నా మీరు నడిచి వెళ్తున్నారని కారు ఆపి, రండి ఎక్కండి సార్, మీరు ఎంత దూరం నడిచి వెళ్తారు, కారు ఎక్కండి అన్నారనుకోండి. సరే నడవలేకపోతున్నామని ఎక్కారు. ఎక్కి కూర్చోగానే ఫస్ట్ గేర్ వేసి, సార్ ఇదే సార్ ఫస్ట్ టైం కారు తీస్తున్నాను అన్నాడు అనుకోండి. బాబు నీకు దండం పెడతాను అబ్బాబు, కాదు సార్ మీకు ఒక 2000 ఇస్తా మీరు నాతో పాటు వస్తే అన్నాడు అనుకోండి. సరే 2000 కోసం ఆశపడినా సరే కొద్దిగా దూరం వెళ్ళిన తర్వాత ఆయన అటు ఇటు వెళ్తున్నాడు అనుకోండి. ఏం చేస్తారు మీరు? బాబు 4000 ఇస్తా, దించేయి నాన్న నీకు దండం పెడతా అంటారు. కావాలంటే నీకు 4000 ఇస్తా, దించేయి. ఎందుకు? నీవు నమ్మితేనే నీవు తనతో ప్రయాణం చేస్తావు. నీవు నమ్మితేనే ఎవరైనా చెప్పిన మాట నీవు వింటావు. అబ్రహాము దేవుని నమ్మి దేవుడు డ్రైవర్గా తీసుకొని వెళ్ళేటప్పుడు, అయ్యా నువ్వు ఎక్కడికి తీసుకెళ్తే నేను అక్కడికి వస్తాను, ఎందుకంటే నేను నిన్ను నమ్ముతున్నాను.